హలో కనిపిస్తుంది. కనిపిస్తుంది. చూడండి షీట్ 3లో మనం ఏం చేస్తామంటే పేస్ట్ లింక్ అన్నాం. పేస్ట్ లింక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే షీట్ 1లో సెలెక్ట్ చేసి మనం ఏవైతే చేంజెస్ చేస్తున్నామో చూడండి ఇక్కడ నేను కావాలని 123 అని ఇచ్చాను. షీట్ 2లో చూడండి ఆ చేంజ్ కనిపించదండి. 123 అలా చేంజ్ ఏం కనిపించదు. ఓకే, ఫార్ములా సెల్స్ చూడండి షీట్ 1లో టోటల్ ఏమైపోయింది 203 అయిపోయిందండి. షీట్ 2లో మాత్రం టోటల్ అలాగే ఉంది, చేంజ్ అవ్వలేదు. బట్ షీట్ 3లో మనకు ఆ చేంజ్ కనిపిస్తుంది. చూడండి 203, 67 ఆ చేంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే పేస్ట్ లింక్ అన్నాం కాబట్టి. సో పేస్ట్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి టోటల్ యావరేజ్ అది అది ఆ సింబల్ ఏదో చూడక అట్లా పేస్ట్ లింక్ అండి. పేస్ట్ లో మనం ఏదైనా డాటాని సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ వేరే చోట పేస్ట్ చేసేటప్పుడు చూడండి ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో ఇదండి పేస్ట్ లింక్ అంటాం. అంటే ఇది పేస్ట్ లింక్, లింక్ సింబల్ వస్తుంది చూడండి, అదే పేస్ట్ లింక్ అనమాట. అదేం చేస్తుంటే వేరే ఉన్న డాటాని యాస్టీజ్కి ఇక్కడ కాపీ చేస్తుంది. సో దట్ ఒరిజినల్ దాంట్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఇందులో కూడా చేంజ్ కనిపిస్తుంది. ఓకే, సో మీకు ఇది వర్డ్ లో పేస్ట్ స్పెషల్ లాగా రైట్ అంతే. ఇక్కడ కూడా పేస్ట్ అదే కదండి, పేస్ట్ స్పెషల్ లాంటిది. పేస్ట్ స్పెషల్ చూడండి. పేస్ట్ స్పెషల్లో మనకి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి, ఫార్ములాస్, వాల్యూస్, అలాగే పేస్ట్ లింక్ ఆప్షను. డైలాగ్ బాక్స్లో అయితే ఇలా ఉంటుంది, దాన్ని పేస్ట్ స్పెషల్ అంటాం. సేమ్ అండి. పేస్ట్ అనేది పైన ఉన్న బటన్, ఈ యారో మార్క్ క్లిక్ చేసి ఇదంతా పేస్ట్ స్పెషల్ అనమాట. సో ఇది స్టూడెంట్ మార్క్ లిస్ట్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఇంకోటి మనకి ఎంప్లాయీ శాలరీస్ గురించి కూడా చెప్పొచ్చు. ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఓకే, నేమ్ ఉంది, అలాగే బేసిక్ శాలరీ మీ ఇష్టం అండి, ఏదైనా శాలరీ చెప్పొచ్చు. ఇందులో కొన్ని అలవెన్సెస్ చెప్తున్నాం, డిఏ, టిఏ, ఓకే, హెచ్ఆర్ఏ ఇలాంటి. ఇంకా ట్యాక్స్ కట్ చేస్తున్నాం, పిఎఫ్ కట్ చేస్తున్నాం. దాన్ని బట్టి కావాలంటే గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ కూడా చెప్పొచ్చు, లేదా ఓన్లీ నెట్ శాలరీ ఒకటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ చెప్పాలనుకుంటున్నాం. మీకు ఎగ్జాంపుల్ కోసం ఒకటి చెప్తున్నాను చూడండి. 1001 ఎంప్లాయీ ఐడి అనుకోండి, నేమ్ కుమార్ అనుకోండి, బేసిక్ శాలరీ ఒక 25,000 అనుకుంటే డిఏ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. డిఏ ఎంత అంటే ఒక 10% అనుకుంటున్నాం. ఓకే, టిఏ ఎంత అంటే 12% అనుకుంటున్నాం. హెచ్ఆర్ఏ 23.5%, రైట్. ట్యాక్స్ 9.65%. ఇంకా పిఎఫ్ ఒక 6%, రైట్. గ్రాస్ శాలరీ ఏమవుతుందంటే బేసిక్ ప్లస్ ఈ అలవెన్సెస్ అన్నీ వస్తాయి. నెట్ శాలరీ ఈ కటింగ్స్ పోగా వస్తుంది, రైట్. సో ఇప్పుడు డిఏ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. ఈక్వల్ టు ఫార్ములాలో బేసిక్ శాలరీ అనేది H5లో ఉంది, ఇంటూ మన ఇక్కడ పర్సంటేజ్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం 10%. సో 10%. సో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 10/100 అని ఇవ్వకలేదు, సింపుల్గా పర్సంటేజ్ అంటే ఆటోమేటిక్గా ఎక్స్లే తీసుకుంటుందండి పర్సంటేజ్ కింద. సో డిఏ 10% అన్నా కాబట్టి 2500 వచ్చింది. అలాగే టిఏ క్యాలిక్యులేట్ చేయాలి. సో బేసిక్ ఇంటూ ఓకే 12%. నెక్స్ట్ హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేయాలి, ఈక్వల్ టు బేసిక్ ఇంటూ 23.50%. ఎలా ఉన్నది అలా టైప్ చేసేస్తుంది. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఈక్వల్ టు బేసిక్ ఇంటూ 9.65%, రైట్. అలాగే పిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఈక్వల్ టు బేసిక్ ఇంటూ 6%. ఇప్పుడు గ్రాస్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు డైరెక్ట్గా టోటల్ చేసేస్తాం. ఏంటంటే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ టిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ఇలా, రైట్. గ్రాస్ శాలరీ వస్తుంది.
నెట్ శాలరీ ఏమవుతుంది, ఈ టోటల్ శాలరీలోంచి అంటే గ్రాస్ శాలరీలోంచి మైనస్ ఈ కటింగ్ తీసేస్తాం, ట్యాక్స్ తీసేస్తున్నాం, మైనస్ పిఎఫ్ తీసేస్తున్నాం, ఎంటర్ కొట్టగానే ఇది నెట్ శాలరీ. సో ఇలా ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎక్కడ కూడా ఫంక్షన్స్ యూజ్ చేయలేదండి, అన్ని కూడా ఫార్ములాస్ యూజ్ చేసాం. ఫార్ములాకి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫంక్షన్ ప్రీ డిఫైన్డ్ అండి, ఆల్రెడీ ఎక్సెల్లో ఉంది. సమ్, యావరేజ్, ఇఫ్, ఓకే, ర్యాంక్, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్సెల్లో ఉన్నాయి. అదే ఇదైతే ఫార్ములా మనం టైప్ చేసాం, మాన్యువల్గా టైప్ చేసాం. సో మాన్యువల్గా టైప్ చేసిన క్యాలిక్యులేషన్స్ని ఫార్ములా అంటాం. అదే ఆల్రెడీ ఎక్సెల్లో ఉన్న వాటిని డైరెక్ట్గా యూజ్ చేస్తే వాటిని ఫంక్షన్స్ అంటాం. సో ఫంక్షన్స్ ప్రీ డిఫైన్డ్ అండి, ఇంకా వాటిలో మనం మార్చడానికి అవ్వదు. అదే ఫార్ములా అయితే మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ గ్రాస్ అని ఉంది, అన్ని ప్లస్ 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 చేసామండి. మీరు కావాలంటే కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు కూడా చేయొచ్చు. అది మీరు సమ్ అన్నారు అనుకోండి, అన్ని ప్లస్ అవుతాయి, కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు అవ్వాలంటే అవ్వదు. బట్ ఈ ఫార్ములాలో మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్సెల్లో మనం ఫంక్షన్స్ ఫార్ములాస్ రెండు యూజ్ చేస్తాం. సో మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈ స్టూడెంట్ది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అలాగే ఎంప్లాయీస్ సంబంధించింది ప్లేస్లిప్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ రెండు చేయండి. నెక్స్ట్ క్లాస్లో కొన్ని ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? చూడండి ఆల్రెడీ ఎక్సెల్ మీకు ఐడియా ఉంది అంటున్నారు కాబట్టి ఇంకా ఫార్మాటింగ్ గురించి, అలైన్మెంట్స్ గురించి, వాటి గురించి చెప్పట్లేదు. ఓకే, ఇన్సర్ట్లో కొన్ని చార్ట్స్ అవి ఉన్నాయండి, అవి ఎప్పుడు వస్తాయంటే 5 word టేబుల్ అవి చెప్పిన తర్వాత మీకు చార్ట్స్ అవి చెప్తాను. ప్రస్తుతం మనం ఫార్ములాస్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, సో కొన్ని బేసిక్ ఫార్ములాసే కాకుండా కొన్ని అడ్వాన్స్ ఫార్ములాస్ కూడా మనం చెప్పుకుందాం. సో ఈ వేళకి చాలండి, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ రేపు చెప్తాను 7 to. ఓకే, హలో, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ రేపు లేకపోతే ఏంటి, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ రేపు చెప్తానండి. ఓకే ఓకే సరే సరే, థ్యాంక్స్, బాయ్ అండి. థ్యాంక్స్ అండి.